హాయ్ అందరికీ ది జాబ్ స్టూడియోకి హార్ట్ఫుల్ వెల్కమ్. మీ అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం చాలా మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. చాలామంది కామెంట్స్లో అడిగిన ఒక నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మీకు మొత్తం ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇప్పుడు ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉపయోగపడుతుంది. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ రిక్రూట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి చెందింది. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి విడుదలైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పనిచేసే ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులు మరియు ప్రాజెక్టులు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో మంచి పేరు ఉన్న సంస్థ. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 14లో విడుదలైంది. మొత్తం సుమారు 162 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీల అభ్యర్థులకు మంచి అవకాశం. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఐటీ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, డిజైన్, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్. అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా ఒకసారి చెక్ చేయాల్సిందే. కొన్ని పోస్టులకు నెలకు 1,80,000 వరకు జీతం ఉంటుంది. మిగతా పోస్టులకు కూడా మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అదనంగా గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్లికేషన్ ఫీజు లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆర్ మాస్టర్స్, సిఎస్, ఐటీ, ఎంసీఏ ఎక్సెట్రా ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు అనుభవం అవసరం ఉంటుంది. ఫ్రెషర్స్ కోసం కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఇంపార్టెంట్ పార్ట్, సెలక్షన్ ఎలా ఉంటుంది. ముందుగా అప్లికేషన్ను స్క్రీన్ చేస్తారు. అర్హులైన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడల్లో ఉండవచ్చు. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎక్కువ పోస్టులకు రాత పరీక్షలు ఉండకపోవచ్చు. అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ అండ్ సైజ్ లిమిట్స్, ఇది చాలా ముఖ్యమైన భాగం. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని కూడా పెట్టుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్. డాక్యుమెంట్స్ కూడా మనం ఒక ఫార్మేట్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ని పీడిఎఫ్లో మనం అప్లోడ్ చేయాలి. ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ వచ్చేసి జేపీఈజీ ఫార్మేట్లో ఉంచాలి. వీటికి సైజ్ లిమిట్స్ కూడా ఉన్నాయండి. సైజ్ లిమిట్స్ వచ్చేసి డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి డాక్యుమెంట్స్ 1 MB లోపు ఉండాలి. కొన్ని ఫైల్స్లు 2 MB వరకు ఉన్నా సరిపోతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్ 200 KB లోపు ఉండాలి. ఈ సైజ్ లిమిట్ ఫాలో కాకపోతే అప్లోడ్ అవ్వదు. కాబట్టి ముందే రెడీ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్లో అప్లికేషన్ లింక్ను ఓపెన్ చేయండి. సెకండ్ స్టెప్లో రిజిస్టర్ న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 3లో మీ వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయండి. స్టెప్ 4లో లాగిన్ అవ్వండి. స్టెప్ 5లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
స్టెప్ 6లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. స్టెప్ 7 అన్ని వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయండి. చివరగా అప్లికేషన్ కాపీ సేవ్ చేయండి. అప్లికేషన్ ఇప్పటికీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మే 13th. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే అప్లై చేయండి. వై దిస్ జాబ్ ఈస్ గుడ్? గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నో అప్లికేషన్ ఫీ, గుడ్ సాలరీ ప్యాకేజ్, ఇంటర్వ్యూ బేస్డ్ సెలెక్షన్, ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్. కాబట్టి ఇది మిస్ అవ్వకండి. ఫారం ఫిల్ చేసే సమయంలో తప్పులు చేయవద్దు. సరైన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ చదవండి. చివరి తేదీ మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ. ఫీజు లేదు, మంచి జీతం ఉంది, ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అడగండి. ఫ్రెండ్స్, మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీ. ఫీజు లేదు, మంచి జీతం ఉంది, ఎగ్జామ్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ది జాబ్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.